ఇటీవల హత్యకు గురైన నిరుపేద ఆర్యవైశ్యుడు కంచర్ల సంతోష్ కుటుంబానికి సుబ్బారావు గుప్తా చేయూతనిచ్చారు. చీరాలలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 25,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే కొండయ్య యాదవ్, ఎంపీ కృష్ణప్రసాద్లకు అందజేశారు. రాబోయే రోజుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక అసోసియేషన్ను కులాలకు అతీతంగా జిల్లా వ్యాప్తంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా దానికి త్వరలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి భారీగా నిధులు సమీకరించి పేద ప్రజలకు అండగా నిలుస్తానని సుబ్బారావు గుప్తా తెలిపారు. సుబ్బారావు గుప్తా తీసుకుంటున్న కార్యక్రమానికి కొండయ్య మంత్రముగ్ధుడయ్యాడు. నమస్కారం. నేను ఒక 26 సంవత్సరాల క్రితం తిరిగేది కోట్లు నా నాన్నమామ ఉన్నాడు. నేను ఇక్కడ 4 రోజులు వర్క్ నేర్చుకుని వెళ్ళా, అనుబంధం ఉంది. ఇది ఒక ఇండివిజువల్గా ఇవ్వడం కాకుండా హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక పేరు పెట్టాను. దాని కోశాధికారిగా కూడా మన గ్రంథి సాయిరాము పెట్టాలనుకుంటున్నాను. అదొక మన రమేష్ అన్న ఒక వారానికి 2 రోజులు నేను కేటాయిస్తాను. ప్రతిసారి ఇట్లా 10,000, 50,000, లక్ష, 10 లక్షలు పోగు చేసుకోకుండా పెద్ద ఫండ్ కోట్లలో నా స్థాయికి నేను 1,00,000 పైన ఇస్తా. హెల్పింగ్ హ్యాండ్ స్టార్టింగ్ రోజు మీరు కూడా 10 రూపాయల నుంచి 10 లక్షల దాకా పోతా తీసుకెళ్ళరు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఉన్నాయి చీరాల్లో, ఢిల్లీ, బాంబే. పెద్ద హెల్ప్ చేయండి. నేను వారానికి 2 రోజులు కేటాయించి ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఆ నిధి నుంచి ఇద్దాం. థ్యాంక్ యూ మేడం. వీళ్ళు చాలా గొప్ప సేవ కూడా చేస్తున్నారు. ఏ మాట కామాట. ఏం స్టార్ట్ అయింది అంటే వాటర్ దగ్గర నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం దాకా సింగిల్ రోడ్ ఉంది మనకి. దానివల్ల డబల్ రోడ్ చేస్తున్నాం. మొన్నే శంకుస్థాపన అయింది. అట్లాగే భోజనరపాలెం నుంచి కుంకలమరు వరకు ఇది 8 కిలోమీటర్ల డిస్టెన్స్, అది 10 కిలోమీటర్లు. దాన్ని కూడా శంకుస్థాపన చేశాను. ఎంపీ గారి విషయంలో శంకుస్థాపన జరిగిన లేదు, కానీ ముందు ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ ఎంపీ గారి పేరు 3 మంత్రులు మేమందరం కూడా కలిసి 2 మంత్రులు ఆల్రెడీ స్టార్ట్ చేశాం. కాబట్టి డెవలప్మెంట్ అనేది చీరాలలో స్టార్ట్ అయిపోయింది. నేను ఎంపీ గారికి ఒక మాట చెప్పాలి. ఏదైతే చీరాల లిమిట్స్ ఏదైతే వేటపాలెం ఉందో అక్కడి నుంచి నేను బాపట్ల వరకు ఏదైతే 216 హైవే ఉందో దానికి డివైడర్ ఇచ్చి 4 లైన్స్ రోడ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నా. ఎందుకు అలాంటి ఆలోచన నేను కోరుతున్నానంటే, బాబు గారు మనకు ఒక ఐటీ బిల్డింగ్ ఇస్తాడు, టెక్స్టైల్ పార్క్ వస్తుంది. ఇంకొకటి ఆయన చెప్పింది మర్చిపోయారు, ఆయన వాడరేవులో ఫిషింగ్ హార్బర్ వస్తుంది. మిమ్మల్ని అందరూ చూసి ఆనందంలో మర్చిపోయారు ఆయన చెప్తాను, నేను వదిలేశాను. సో ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ నేను ముందుగానే అంటే ఒక 4 లైన్స్ రోడ్డు పెడితే నెక్స్ట్ ఇంకా రాబోయేటువంటి 1 or 2 yearsలో ఆ రోడ్ను కూడా ఇంకా పెద్ద రోడ్డు చేసి, ఏది బీచ్ రోడ్ అక్కడక్కడ ఒక 6 పాయింట్స్ తీసుకున్నాము. 6 పాయింట్స్లో కొంత గ్రావెల్ ఇచ్చేసి అక్కడ పార్కింగ్. 1999-2004లో ఆయన చేసినప్పుడు నేను ఒక అధికారిగా ఆయన దగ్గర పనిచేశాను. ఏపీఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నేను ఆ రోజు ఇక్కడే గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న నన్ను ఇక్కడ నుంచి కాదు కృష్ణప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ 8 జిల్లాలు ఎస్పీ చేశారు, ఇంకెన్ని జిల్లాలు చేస్తారు, ఇప్పుడు మన అవసరం వేరే ఉంది అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేసి ఏమన్నారంటే, మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తేనే కానీ మనకి ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు రావు. అవి రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇది ఒక చికెన్ అండ్ ఎగ్ స్టోరీ, కోడి ముందా గుడ్డు ముందా అనే స్టోరీ. ఇది ఇన్వెస్ట్మెంట్ రావాలంటే మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని వాళ్ళు అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలంటే మరి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి వేస్ట్ అవుతుందని ఏంటని మన వాళ్ళు అంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కృష్ణప్రసాద్ గారు మనం ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ముందుకు పోవాలని చెప్పారు. ఇది ఎప్పుడు సంగతి? చరిత్రలో భారతదేశంలో ఎవ్వరూ ఊహించని సమయం అది. 1999 సంవత్సరం.
ఏపీఐసి ద్వారా మనం హైటెక్ సిటీ ఆ రోజే కట్టి చూపించాం. ఈరోజు ఐటీ హబ్ గురించి చీరాలలో మాట్లాడుతున్నాం. 1999 ముందే మనం హైటెక్ సిటీ కట్టి ప్రపంచానికి చూపిస్తే ఆ హైటెక్ సిటీని చూడడానికి ఎవరు వచ్చారు?